నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం కుల సమీకరణాల గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ పార్లమెంటు పరిధిలోని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు దాదాపుగా 2,63,000. ఇందులో పురుష ఓటర్లు దాదాపుగా 1,26,000 కాగా మహిళా ఓటర్లు 1,37,000 మరియు ఇతరులు 150 మంది. ఇప్పుడు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కులానికి దాదాపుగా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటమిని నిర్ణయించే స్థాయిలో కాపులు దాదాపుగా 72,000 ఓటింగ్తో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మత్స్యకారులు 35,000, మూడో స్థానంలో ఎస్సీ సామాజిక వర్గం 26,000. అంటే ఇందులో మాల సామాజిక వర్గం అత్యధికంగా 19,000, మాదిగ సామాజిక వర్గ ఓటర్లు 7,000 ఉన్నట్లు మనకున్న సమాచారం. తరువాతి స్థానాల్లో శెట్టి బలిజలు 24,000, వైశ్యులు 15,000, బ్రాహ్మణులు 10,000 ఓటింగ్ ఉండి తమ ఉనికిని చాటుకుంటుండగా, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 9,000, ముస్లిం మైనారిటీలు 7,500 ఓటింగ్ ఉండగా, క్రిస్టియన్ మైనారిటీలు 7,000 ఉన్నట్లు సమాచారం. ఇక మిగిలింది కమ్మ సామాజిక వర్గం 6,000 మరియు ఇతర ఓసీ కులాలు 9,500. ఇందులో మార్వాడీలు, సేట్లు, ఇతర రాష్ట్రం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళతో పాటు క్షత్రియులు కూడా చెప్పుకోదగ్గట్టు ఉండడం విశేషం. ఇక అల్పసంఖ్యాక బీసీలు 42,000. ఇందులో తూర్పు కాపు, యాదవ, పద్మశాలి, నాయి బ్రాహ్మణ, రజక మరియు ఇతరులు అంతా కలిపి 42,000 ఓటింగ్తో తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.